పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఉమ్, అది రీజనల్ ఫిల్మ్ గా కేటర్ చేయబడలేదు. కంప్లీట్ గా ఒక చిత్తూరు యాసలో సాగే ఒక ప్రాపర్ తెలుగు సినిమా లాగే చూపించారు. బట్ పార్ట్ టూ వచ్చేటప్పటికి అది ఏదైతే నార్త్ ఆడియన్స్ బాగా దాన్ని ఓన్ చేస్తున్నారు అనుకోవడానికి మీరు గమనిస్తే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ లో కానీ లేదంటే ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ లో కానీ టింజ్ ఆఫ్ నార్త్ ఇది కూడా కనెక్ట్ అయ్యేలా అవునండి. కలర్స్ అవునవును. సో ఆ కైండ్ ఆఫ్ రిలేటబిలిటీ కోసం ఉన్నా ఈ రాజేశ్వరం ఇది జానరే అందరికి ఇష్టమైన జానర్ అండి. హర్రర్ కామెడీ అనేది జానర్ ఇట్ సెల్ఫ్ చూడాలనుకుంటారు. ఇందులోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ సినిమా లాగానే ఉంటుంది. అందువల్ల మాకు ఆ విషయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ అందరూ వేసుకుంటారు. బట్ ఇది జానర్ అడ్వాంటేజ్ మాకు బాగా యాడ్ అయింది. ఇది ఒక ఫిల్మ్ మేకర్ గా అన్నమాట. అవును. రిలీజ్ అయినప్పుడు ఒక ఇండస్ట్రీకి వచ్చిన షాక్ ఇది మార్పి రేంజ్ సినిమా మార్పి తీసిన సినిమా అని షాక్ అవుతుంది. మార్పి లాంటి సినిమా కూడా టీగర్డు తీసుకున్నారు. అవును. సో ఇండస్ట్రీని ఒక 2-3 సార్లు చెడగొట్టింది. అవును. ఈ రోజుల్లో అవును. కష్టాలు తీసి ఓకే అందులో పోటీగా తీసుకోండి పొలం చేశారు. ఈ బలవలు కాబట్టి మహాన్ పాడు కదా ఓకే